సరే, ఆకలి కొని వారి ఆహారము అని అంది. సరే, ఆదికాండం నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఆదికాండంలో మొదట దేవుడు ఏమన్నా అంటే, మొదటి దినాన వెలుగు సృష్టించాడు, రెండో దినాన ఆకాశాన్ని సృష్టించాడు, మూడో దినాన అట్లా డే బై డే చేసుకుంటూ వచ్చాడు. దేవుడు ఒకే రోజు చేయలేడా? మొత్తం సృష్టిని డే బై డే చేసుకుంటూ వచ్చాడు, ఒకే రోజు చేసేలేడా? అంటే ఆది క్రమం నుంచి ఆయన ప్రారంభించాడు ఒక క్రమ పద్ధతిని. ఇక్కడి నుంచే నేర్చుకోవాలి, ఇక్కడి నుంచే మనం తెలుసుకోవాలి. డే బై డే, దినం దినం మనం నేర్చుకోవాలి, మనం అవలంబించుకోవాలి. ఒక క్రమం కలిగిన దేవుని పద్ధతిలో మనం వెళ్ళాలని మనకి దేవుడు అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాడు. ఎంతైనా మనం నేర్చుకోవాలంటే ప్రభు అన్నాడు, తన కుమారుడయ్యుండి, తన సర్వోన్నతమైన దేవుడి కుమారుడు తను పొందిన శ్రమలను బట్టి ఆయన విధేయత నేర్చుకున్నాడంట. దేవుడు విధేయత నేర్చుకున్నాడు. ఆయనకి లేక నేర్చుకున్నాడా? ఆయనకి విధేయత ఉండి నేర్చుకున్నాడా? మనకు చూపించాలని మాదిరికరంగా ఉండటకు నేర్చుకున్నాడా? ఎలాగైనా సరే ఆయన మనకు దారి చూపించాడు. నేర్చుకోవాలి. క్రైస్తవుడు అనేవాడు నేర్చుకునే స్థితిలో లేకపోతే అతను క్రైస్తవుడే కాదు. ఎందుకంటే ఆత్మలో ఎవరు పాస్ అయిపోలా. ఎవరైనా పాస్ అయిపోయారు, నువ్వు ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు, కానీ ఆత్మలో పాస్ అయిపోయావా, నువ్వు యేసుప్రభు రూపంలోకి మారిపోయావు అని చెప్తే అప్పుడు నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లే. ఎవరు చెప్పే మాట వినాల్సిన అవసరం లే. నీకు అలా కాదు, నేను నేర్చుకోవాలి, యేసుప్రభు రూపంలోకి మారాలి అంటే ప్రతి ఒక్కరి మాట వినాల్సిందే నువ్వు. ఎందుకంటే దేవుడు దావీదు పక్షం నుండి యుద్ధం చేశాడు, తన సేవకుడైన చిన్న పని చేసే ఉరియా పక్షం నుండి కూడా యుద్ధం చేశాడు. రాజు పక్షం ఉంటాడు అనుకుంటున్నావా? చిన్నవాడి పక్షం కూడా ఉంటాడు దేవుడు. అందరి పక్షం ఉంటాడు ఆయన. ఇక్కడ అక్కడ అక్కడ కూర్చున్న ప్రతి వాడు పక్షం ఆయన ఉంటాడు. కార్యం చేయగల సమర్థుడు ఆయన. ప్రతి వారిని మనం లెక్క చేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే, దేవుని రూపంలోకి మనం మారాల్సిందే. దేవుడు ఎవరికైనా ఆహారం ఇస్తాడంట. సృష్టించేవాడు మొత్తానికి భోజనం చేయగలడా? మొత్తాన్ని ఆహారం చేయగలడా? ఇస్తాడు, అందరిని ఆశీర్వదిస్తాడు. ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఆయనకి సంబంధించి. యెషయా గ్రంథంలో అంటలా, వర్షమును మహిమను హిమమును నేను పంపించి భూమిని తడుపుతాడంట. ఆయనే నేనే తడిపేవాడిని అంటున్నాడు. ఇత్తివాడికి విత్తనాలు ఇచ్చేవాడిని నేనే, ఆకలి గుని వాడికి ఆహారం ఇచ్చేవాడిని నేనే, ఫలించి ఆకలి పశువులకు వాటికి ధాన్యం, వాటికి కావలసినటువంటి గడ్డినిచ్చేవాడిని, మొలిపించేవాడిని నేనే అని చెప్తున్నాడు దేవుడు. అలానే కాదు, ఆదరించేవాడిని కూడా నేనే. భోజనం పెట్టి పంపించేసేవాడిని మాత్రమే కాదు, నేను ఆదరించేవాడిని. తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలకి, విదేశీయులను నేను ఆదరిస్తా, నేను కృప చూపుతా అంటున్నాడు ఆయన. ఒక భోజనం పెట్టి నేను భోజనం గురించి మాట్లాడనుకోవట్లా. ఎందుకంటే ఈ శరీరము, మనిషికి అన్నిటికీ శరీరం మాత్రమే ఉంటుంది, కానీ మనిషికి ఆత్మ కూడా ఉంటుంది. శరీరము ఇది చాలా భయంకరమైనది, దీన్ని సాధు చేసుకోవడం చాలా కష్టం తెలుసా. ఈ ఒక్క శరీరమే నిన్ను దేవుని దగ్గరికి చేర్చగలుగుతుంది, నరకానికి చేర్చగలుగుతుంది. ఈ ఒక్క శరీరమే. నీ ఆలోచనే, నీ మాటే, నువ్వు వినే మాటలే, నువ్వు చేసే పనులే, నీ నడకే, నీ ఆలోచన, నీ ప్రవర్తనే నీ శరీరమే చేస్తుంది. దీన్ని, నీ నాలుకని, నీ ఆలోచన నువ్వు స్వాధీనపరచుకోవాలి, దీన్ని సాధు చేసుకోవాలా నువ్వు. అప్పుడే దీనిని దేవుని వద్దన దేవుని చూపించగలుగుతుంది నీకు, లేదా నరకాన్ని కూడా చూపించగలుగుతుంది. దీన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలంటున్నాడు. నీ గురించి, నా గురించి నేను చెప్పుకోమంటే మంచి సాక్ష్యమే చెప్పుకుంటా. మా అమ్మ నాన్న అడిగితే వాళ్ళు మంచి సాక్ష్యమే చెప్తారు, నా కొలీగ్స్ని అడిగితే వాళ్ళు మంచి సాక్ష్యమే చెప్తారు. నీ ఆత్మను అడుగు, ప్రభు ఎదుట అడుగు, ఆత్మను అడుగు, నీ సాక్ష్యం ఎలా ఉంటుందో సరి చేసుకుని ఆత్మను అడుగు. నువ్వు సాక్ష్యం ఏంటో అది చెప్తుంది, నీ ఒరిజినల్ స్థితి ఏంటో. బయట ఉండే సాక్ష్యాలు మనకు అవసరం లేదు, మన స్థితి ఏంటో దేవుడు చెప్పగలుగుతాడు. అది మనం నేర్చుకోవాలి, అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అంటున్నాడు, నేను ఎందుకంటే ఆత్మీయ సంబంధమైన ఆహారం గురించి మాత్రమే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆశీర్వదించి 5,000 మందికి పెడితే మొత్తం తినేసి ఈయన రాజుని చేద్దామని ఆయన అంటపడ్డారు. ఎందుకు? పని చేయకుండా శుద్ధంగా ఈయనైతే ఊరికి ఆశీర్వదిస్తాడు, భోజనం పెడతాడు, ఆశీర్వదిస్తాడు, భోజనం పెడతా ఉంటాడు. మన కష్టం పని చేయాల్సిన అవసరం లేదు మనకి. కానీ అదే జనం, అంతమంది జనం యేసు ప్రభు సిలువ వేయబడుతుంటే ఒక్కడైనా నోరు మెదిపాడా? అరే, ఆ రోజు ఆశీర్వదించి 5 రొట్టెల్ని మాత్రం 2 చేపలను ఆశీర్వదించి ఇంతమంది పెట్టాడు రా. ఈయనేదో జీవాహారం, పరలోకం, నరకము, స్వర్గం అని చెప్తున్నాడు. నిజమేమో, ఒక్క నోరు రాలా. శరీరం తింటానే ఉంటుంది, నువ్వు ఇస్తా ఉండు, ఇప్పుడు అయిపోతా ఉండు, తర్వాత రేపు మళ్ళీ మళ్ళీ మళ్ళీ. ఇది నిన్ను మార్చలేదు నిన్ను, కానీ ఆత్మీయ నీ స్థితే, ఇదే నీకు విలువనిచ్చేది, ఇదే రేపు నీకు పనిచేసేది. నీ ఎత్తు, నీ లావు, నీ పొడుగు, నీ కులం, నీ మతం, నీ ఏది పనిచేయదు. నువ్వు దేవుని ఎదుట నీ ఉండే నీ ఆత్మస్థితి మాత్రమే పనిచేస్తుంది.
సో ఈ ఆత్మస్థితి గురించి మాత్రం నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ ఆత్మస్థితికి ఇచ్చినటువంటి ఆహారంని దేవుడు ఇయ్యగలుగుతాడా? అసలు నీకున్న కొరతను నువ్వు అడిగితే ఇయ్యగలుగుతాడా? చూద్దాం దేవుడు అసలు ఇస్తాడా ఈడు. ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఎవరో బైబిల్ తీయాల్సిన అవసరం లేదు, నాకు తెలిసిన మాటలు ఫాస్ట్గా చెప్పేసి ముగిచ్చేస్తారు. మొదటి సమూయేలు గ్రంథంలో, క్షమించాలి, హన్నా ఉంటుంది. వెళ్ళి దేవాలయ మందిరంలోకి వెళ్ళి, ఏలీ మందిరంలోకి వెళ్ళి ఒక స్తంభాన్ని ఆనుకొని కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆమె. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ దాసురాలు నువ్వు జ్ఞాపకం చేసుకో, నా శ్రమను జ్ఞాపకం చేసుకో, నాకు సంతానం లేదు నువ్వు జ్ఞాపకం చేసుకో, నాకు ఇయ్యా ఒక్క కొడుకుని అయ్యా, ఒక్క కుమారుని అయ్యా, నీ మందిరం కోసం నేను అతని తల మీద క్షవరపు కత్తి పెట్టనయ్యా, నీ మందిరం కోసం నీ సేవ కోసం నీకు ఇచ్చేస్తానయ్యా. దేవునితో ప్రార్థన చేస్తుంటే ఏలీ అంటాడు, పొద్దున తాగొచ్చావా నువ్వు, మందిరానికి ద్రాక్షరసం తాగొచ్చావా నువ్వు? అయ్యా అలా అనొద్దు, నీ దాసురాలు అలా అనవద్దు, నా ఏలిని వాడా నువ్వు అలా అనొద్దయ్యా, నేను నా ఆత్మను కుమ్మరించుకొని యెహోవా మందిరంలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నేను అడుగుచున్నానయ్యా, నాకు దేవుడు ఇస్తాడని. ఏలీ ఆమె ఏం అడిగిందో కూడా ఏంటండి, నీ మలవి దేవుడు ఆలకించునుగాక, అది నీకు దయచేయునుగాక అంటాడు. ఇట్లాగే ఇస్తాడు, దేవుడు ఇచ్చేస్తాడు. అతను ఆత్మ కొరత బట్టి అడిగింది, దేవా నాకు ఆత్మను కుమ్మరిస్తున్నాను ఈ మందిరంలో, నీ సన్నిధిలో కుమ్మరించి నేను అడుగుతున్నానయ్యా, ప్రార్థన చేసి అడిగింది. మనం కుమ్మరిస్తున్నావా? దేవుని ఆత్మ తన ఆత్మను కుమ్మరించేస్తుంది. మనం ప్రార్థన చేస్తే పై టాప్ కూడా వెళ్దాం. మనం అందరి ముందు ప్రార్థన చేస్తే మన ప్రార్థన స్థితి వేరే ఉంటుంది తెలుసా. అందరూ ఉన్నప్పుడు సర్వోడు యేసయ్యా అని ఇంత పొడుగు నుంచి వస్తుంది మనకి ప్రార్థన. ఒంటరిగా ఉన్నప్పుడు తలుపేసుకున్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఎలా వస్తుంది? ఆ స్థితి రాదు. మనుషుల ముందు ఉండే భక్తి వేరే, మనుషుల ముందు ఉండే ఆత్మ వేరే. నువ్వు ఒంటరిగా పాపం చేయడానికి వెళ్తావే, నువ్వు దేవుని నుంచి దూరం అవుతావే, అప్పుడు నీ పరిశుద్ధాత్మ నీకు గుర్తురాదు. అప్పుడు పనిచేసే నీ పరిశుద్ధాత్మ నీకు గుర్తురాదు, అప్పుడు పనిచేయదు అది. మన స్థితి ఎలాంటిది సార్? మనుషుల ముందు, మందిరంలో, అక్కడ ఇక్కడ దేవునికి విరోధం అవుతున్నప్పుడు అప్పుడు పనిచేస్తే నీ ఆత్మ, అప్పుడు నీ ఫలం పనిచేసినట్టు. ఆ స్థితి మనం కాపాడుకోవాలి కదా. లాజరు చనిపోయి 4 దినాలు అవుతుంది, ఊడ్చిపెట్టి సమాధి చేసేసారు. వీళ్ళిద్దరు సోదరులు ఇద్దరు వచ్చేసి మార్తా మరి ఇద్దరు వెళ్ళి ఏడ్చుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఒక ఇంట్లోంచి ఒక శవం బయటకు వెళ్ళిపోయింది, వాళ్ళ బంధువులు, ఒక మనిషి శవంలాగా వెళ్ళిపోయాడు. బంధువులు అందరూ వచ్చి వాళ్ళ ఇంట్లోకి వచ్చి దుఃఖంతో వాళ్ళందరూ ఓదార్చుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు వస్తున్నాడని మార్త విని పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా నువ్వు ఇక్కడ ఉండుంటే మా వాడు రక్షించుకునేవాడివి, అయినను అప్పుడు అటు ఇప్పుడైనాను నువ్వు దేవుని ఏం అడిగినాను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చనిపోయి 4 రోజులు అయింది, ఇప్పటికే నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడైనాను నువ్వు అడిగితే ఇస్తాడయ్యా, ఇప్పుడైనాను అడిగితే నీకు ఇస్తాడు. మనం అడక్క మునిపే కాకముందే రాకముందే అయిపోయింది పో మన స్థితి. ఇంకేముందిలే, ఇదే కదా మనం స్టార్ట్ చేసుకునేది. కానీ ఇప్పుడైనా నువ్వు అడిగితే ఇస్తాడయ్యా అంటే, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను తిరిగి లేచాడు. ఆ విశ్వాసం మనకు కావాలి. సరే, ఇప్పుడైతే చూసాం ఈ 2 ఎగ్జాంపుల్ మనం ఏం చూసాం? దేవుడైతే ఆశీర్వదించగలడు, దేవుడైతే ఇవ్వగలడు. నేను కొరతగా ఉన్నాను ప్రభువా, అయ్యా తండ్రి నాకు సాయం చేయి అని నువ్వు అడిగితే, నీ మనసు నువ్వు కుమ్మరిస్తే ఆయన ఖచ్చితంగా సాయం చేయగలుగుతాడు. సరే, దేవుడు సాయం చేశాడు, దేవుడు నీకు భోజనం బలలాగా భోజనం తీసుకొచ్చి పెట్టాడు, నీ కళ్ళ ముందు ఉంది, దాన్ని నువ్వు ఎలా నిలబెట్టుకుంటున్నావు? కాలుతో అనుకుంటున్నావా? నిజంగా దాన్ని బాగా చేసుకుంటున్నావా? దేవుడు ఆశీర్వదించి ఏ స్థితిలో లేకుండా, ఏ పనికిమాలిన స్థితిలో ఉన్న వాడిని తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో పెట్టి వాడిని స్థితించిన, ఆ స్థితి మార్చి చూపించిన వ్యక్తి దేవుని ఆశీర్వాదాన్ని కాలుతో తనుకుంటున్నాడు. ఆ వ్యక్తి గురించి మనం కొంచెం ధ్యానం చేద్దాం. యెరోబాము అనే వ్యక్తి గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇతను తండ్రి నేబూతు, తల్లి జెరూహు. నేబూతు కొంతకాలం అయిన తర్వాత చనిపోయాడు, తల్లి విధవరాలైపోయింది, ఇంట్లో ఉన్నారు. వాళ్ళ స్థితి ఏం పెద్ద గొప్ప స్థితి ఏమీ కాదు. అతను ఈ సొలొమోను తన తండ్రి అయిన దావీదు కట్టించే ఆ కట్టడలు, కోటలన్నీ పాడైపోయి ఉంటే, పగిలిపోయి ఉంటే, వాటన్నిటిని బాగు చేయటానికి పని వాళ్ళ పనిచేస్తూ ఉంటే ఈ యెరోబాము అనే వ్యక్తి దాంట్లో పనిచేస్తున్నాడు. అతను ఎలా పనిచేశాడు అని అంటే, మంచి
జాగ్రత్తగా దాని యందు నమ్మకం ఉంచి దాని యందు ఓపికగా పనిచేసేవాడు, మంచి బలం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. అతను ఎలా పనిచేశాడు అని అంటే అతని యొక్క సాక్ష్యము సీఎం వరకు వెళ్ళింది, రాజభవనంలోని రాజు దగ్గరికి వెళ్ళింది. అతను చేసిన స్థితి, అతను చేసిన పని, అతను చేసిన అతని గుర్తింపు అంత దూరం వెళ్ళింది. అతను వెళ్ళి ఆ రాజు పిలిచి, సొలొమోను పిలిపించి, ఇతను బాగా చేస్తున్నాడు కదా, యోసేపు వాళ్ళ చేత మనం చేసే పనులన్నిటికీ ఇతను అధికారిగా నిలబెడదాం, అధికారిగా చేద్దాం అని చెప్పి ఇతను అధికారిగా నియమించి ఆ పనులన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇతను ఒకసారి యెరూషలేము నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అహియా అనేటువంటి ఒక ప్రవక్త ఇతనికి ఎదురవుతాడు. అతనికి ఉన్నటువంటి కొత్త వస్త్రాన్ని తీసి దాన్ని 12 పీసులుగా దాన్ని చేసి 10 పీసులు నీకు ఇచ్చి అతనితో అంటున్నాడు, ఇది యెహోవా వాక్కు, యెహోవా నిన్ను రాజుగా చేయాలనుకుంటున్నాడు, తన జనమైనటువంటి ఇజ్రాయేలు ప్రజలను నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. తన జనం అంట, యోర్దానా నువ్వు ఆగుటకు కారణమేమి అని కీర్తనకాడు అంట, నువ్వు ఆగుటకు కారణం, నువ్వు ఎందుకు నిలిచిపోయావు? నిబంధన జనులు, నా జనులు దాటిపోటకు నేను ఆగా, నా జనులు దాటిపోతున్నారు, ఇక్కడ నన్ను ఆపేశాడు ఆయన. అంత విలువిస్తాడు, అంత ప్రజలకు అంత విలువిస్తాడు ఆయన. ఆయన ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు, ఆ ప్రజల మీద రాజుగా ఉంటున్నాడు. ఎవరితను? జస్ట్ పేదవాడు, విధవరాలి కుమారుడు, పని చేసుకునేవాడు, అతని దగ్గర పని చేసుకునేవాడు రాజుగా చేస్తానన్నాడు. కానీ ఒక్క షరతు, నువ్వు దావీదు వలె ధర్మశాస్త్రం ఆజ్ఞలను పాటించాలి, నువ్వు చేసిన అతని నిబంధనలు కట్టలను నువ్వు పాటించాలి, లేకపోతే ఆశీర్వాదం నీకాడ ఉండదు, అలాగే నువ్వు చెయ్యి అని చెప్పి అతనికి ఇచ్చినప్పుడు ఈ విషయం రాజుకు తెలిసింది, సొలొమోనుకి తెలిసింది. ఊరికే ఏంటాడా, నా దగ్గర పనిచేసేవాడు నా రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయి నా 10 ఫ్యాక్టరీలు తీసుకెళ్ళిపోతాడా? మొత్తం ఒప్పుకుంటారు ఎవరైనా? ఒప్పుకోడు. ఏం చేస్తాడంటే మనుషులు పంపి వాళ్ళని చంపేద్దాం అని చెప్పి మనుషులు పంపించినప్పుడు ఈ సంగతి యెరోబాము తెలిసి ఐగుప్తుకు పారిపోతాడు. పారిపోయి అతని కొడుకు రెహబాము రాజు అవుతాడు. రాజు అయ్యి చాలా కాలం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. తిరిగి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలందరూ వీళ్ళు ఏంటంటే రెహబాము ప్రజలందరినీ హింసిస్తూ ఉంటాడు. ఇజ్రాయేల్ ప్రజలంతా ఘోరంగా వాళ్ళని హింసిస్తూ ఉంటాడు, వాళ్ళ తండ్రి లాగా కాకుండా. చూసి వీళ్ళంతా చూసి జనం అంతా విసిగిపోయి, ఇలా కాదు, మేము వీళ్ళందరినీ చేసి సపరేట్ అయిపోదాము, మనం వీళ్ళు ఏలుబడిలో అవసరం లేదు అని చెప్పి అంతా సపరేట్ అయిపోయి ఇతనికి రాజుగా ఆ యెరోబాము దేవుని వాగ్దానము ప్రకారము యెరోబాముని రాజుగా ఎన్నుకుంటారు. రాజుగా అయిపోయాడు, దేవుని వాగ్దానం వచ్చేసింది, ఆ వాగ్దానం స్థిరపడిపోయింది, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇక్కడ వరకు అదంతా నీట్గా ఉంది. పేద స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాడు. కానీ ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను యెరోబాము ఇంటి మీదకి ఖడ్గము తీసుకొని వస్తాను. దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మిగతా ఎవరు రాజులు తప్పు చేసినా శత్రువులు పంపించేవాడు ఇంకెవరు అంటున్నాడు, ఇక్కడ దేవుడు అంటాడు నేనే ఖడ్గం తీసుకొని వచ్చేస్తా. దేవుడు అంటున్నాడు ఖడ్గం తీసుకో. ఇప్పుడు ఎవరైనా బలాఢ్యుడు వస్తే నేను తప్పించుకోబోతా, దేవుడు వస్తే ఎక్కడ తప్పించుకోబోతా? ఇంకా నన్ను కాపాడగలవాడు ఎవరు ఉంటాడు? అక్కడి నుంచి ఎవరు లేరు. కానీ ఇతడు ఎందుకు ఇలా చేశాడు? ఉన్నతమైనగా ఉన్నవాడు యెరోబాము ఎందుకు ఇలా అయిపోయాడు అని అంటే, జనమంతా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి యెరూషలేముకి వెళ్తూ ఉండేవాళ్ళు ప్రతిసారి వాడుకు చొప్పున. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ రెహబాము చూసి, అతని పాలన చూసి, అరే ఇతనికన్నా అతను బాగున్నాడేమోరా, సొంత ఆలోచన పనిచేస్తుంది, సొంత భయం పనిచేస్తుంది, అతని సొంత స్థితి పనిచేస్తుంది. అరే నాకు ఇచ్చింది దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, అరే నా స్థితిలో నేను ఆడున్నాను, తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఉంటే ఉండింది, పోతే పోయింది, ఆయనకి నేను నమ్మకంగా ఉంటే చాలు, ఇవన్నీ నాకెందుకు, నాకేం అవసరం లే. ఇచ్చిందని కావాలనుకున్నాడు. వరాన్ని చూసుకొని దేవుని యొద్ద ఫలాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవుడు వరం ఇచ్చాడు, నీకు ఆశీర్వదించాడు, దీన్ని చూసుకొని దేవుని దగ్గర చూసినప్పుడు మన దగ్గర ఫలాలు కనిపించాలంటే దాన్నే పోగొట్టుకుంటున్నాడు. తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పి 2 బంగారు దూడలను చేయించి అక్కడక్కడ పెట్టి వాటిని ప్రతిష్ఠించి, ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చింది వీటిని మొక్కండి, మనం చాలు, ఇంక మనకి ఏ దేవుళ్ళు అవసరంలే అని చెప్పి వాటిని మొక్కించాడంట. అప్పుడు మళ్ళీ దేవుడు అంటున్నాడు, మళ్ళీ సేమ్ ఆశీర్వాదము పలికిన అహియా ద్వారానే మళ్ళీ దేవుడు మాట్లాడిస్తున్నాడు, నువ్వు దావీదు వలె నీతిగా ప్రవర్తించలా, నీతిగా నడవలా నువ్వు, ఇదిగో నీ మీదకి మళ్ళీ దేవుడు వస్తున్నాడు. ఎంత ఘోరంగా మాట్లాడంటే దేవుడు, నీ వాళ్ళని నేను పెంట కుప్పలు ఊడ్చినట్టు ఊడ్చివేస్తా, నీ వాళ్ళందరినీ కుక్కలు, వాళ్ళ శవాల్ని కుక్కలు తింటాయి,
అని ఆశీర్వదితగా మాట్లాడు. ఫస్ట్ ఏం మాట్లాడండి? ఇజ్రాయెల్ ప్రజలకు రాజునిచ్చాడు, విలువనిచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, ఒక స్థితిని ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాలన్నీ చూసుకొని వీటిలో ఏమైనా పోతాయేమో ముందుగానే జాగ్రత్త పడాలని ట్రై చేశాడు. దేవుడికి అవిధేయుడైపోయాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన కుటుంబాన్ని, దేవుడిచ్చిన వ్యక్తిని మనం విలువగా చేయకపోయినా పర్లేదు, కానీ మనం కాలుతో తన్నే వాళ్ళలాగా ఉండకూడదు. మన కాలుతో తనే వాళ్ళు తోసివేసేలాగా ఉండకూడదు. నువ్వు దేవుడి మందలో వాడివే అయినా నేను మిగతా వాళ్ళ గొర్రెల్ని పాడు చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మిగతా గొర్రెల్ని గుచ్చేసి ఇంకొక గొర్రె వచ్చి అన్నిటిని చంపేస్తాను చూస్తుంటాడా? దేవుడు ఎంత స్థితికైనా, దేవుడు ఎంత సాత్వికుడో అంత భయంకరుడు కూడా, అంత భయంకరుడు కూడా. భయపడాలి మనం ఆయనకి, అంత భయపడాలి. బుద్ధి లేని కనికలకు తలుపేస్తే తీలా, అరే బయట ఉన్నారు కదా జాలిపడ, ఏం కాదా తీసేద్దాం ఒకసారి. కాంప్రమైజ్ కాడు ఆయన. నీ స్థితి కరెక్ట్ ఉంటే రా, లేకుంటే లేదంతే. ఏం నరకంలో ఆ ధనవంతుడు అంత బాధపడతా ఉంటే ఏం దేవుడు చూడలా? తీసుకెళ్ళి, అయ్యో పాపం బాధపడుతున్నాడు, తీసుకుని స్వర్గంలో వేసి. నో, అవకాశమే లేదు. దేవుడు కాంప్రమైజ్ కాడే కాడు, ఏ విషయంలోనే కాంప్రమైజ్ కాడు. ఆయన ఆజ్ఞలు కట్టలను గైకుంటే నీకు ఆశీర్వాదం. నువ్వు శ్రమ పడుతున్నావు అయినా కానీ నీకన్నా ధన్యుడు ఎవరు లేడు అని దేవుని వాక్యం చెప్తుంది, నేనేం చెప్పట్లేదు. దేవుని స్థితిలో మనం ఉంటే చాలు, ఆయన నిర్ణయంలో మనం ఉంటే చాలు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, సొలొమోను. దేవుణ్ణి ఎంతగానో అడిగాడు, నా తండ్రి నీకు అనుకూలంగా ఉన్నాడు కదా, నీతి యథార్థంగా ప్రవర్తించాడు కదా, అందుకని నన్ను రాజు చేశావు. దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు స్వప్నం అంది వచ్చినప్పుడు, దేవుడు అడిగినప్పుడు నీకు ఏం కావాలి, నీకు నేను ఏం చేయమంటావు అని అడిగినప్పుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి? నీకు యథార్థంగా ఉన్నాడు కదా నా తండ్రి, నీకు న్యాయంగా చేశాడు కదా, అతను ఏం చేశాడో నేను అదే చేస్తా, అలాగే ఉంటా. కానీ దీని అందరిని జనాన్ని వెళ్ళడానికి నాకు జ్ఞానం లేదు, విచక్షించడానికి ఆ విచక్షణ లేదు, నాకు ఏమని అడిగితే దేవుడు అంటాడు, నువ్వు దీర్ఘాయుష్నైనను, ధనమునైనను, శత్రువుల ప్రాణమునైనను నువ్వు కోరలేదు కనుక నేను వీటిని కూడా నీకు ఇస్తా. అడిగిన దానికన్నా రెట్టింపుగా ఇచ్చాడు. కానీ ఏం చేశాడు లాస్ట్లో? నీకు తెలీదా, ఆ రోజు నా తండ్రి నీకు అనుకూలంగా ఉన్నాడని నువ్వేగా చెప్పావు, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు నీకు తెలియట్లేదా? తెలుస్తుంది, కానీ నువ్వు అడిగిన జ్ఞానమే, నువ్వు అడిగిన నీ వరమే నిన్నేం చేస్తుందంటే దేవుని ఎదుట ఫలించకుండా చేస్తుంది. దేవుని ఎదుట శ్యామంకులు ఎప్పుడు అంటాడు, వరం కన్నా ఫలం మిన్నా అని ఎప్పుడు ఆయన చెప్తా. అదే ఒకటి, వరం కన్నా ఫలం మిన్నా. అలా ఫలించలే. ఆయన జ్ఞానమే, ఆయన స్థితే దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోయింది. చివరికి దేవుడికి అవిధేయత అయిపోయి చివరికి సాక్ష్యం లేకుండా చేసింది. బైబిల్లో ఒక ఉన్నతమైన స్థితిగా ఉన్నవాడు, గొప్ప జ్ఞానవంతుడు అని చెప్పినవాడు సిగ్గులేని పని చేశాడు, సిగ్గుచేటని పని చేశాడు. జ్ఞానహీనమైన, ఇంతకన్నా జ్ఞానం లేనివాడు లేడురా అనేలాగా చేశాడు. ఏమి జ్ఞానం? స్టార్టింగ్ ఎంత పొడుగు, ఎంత గొప్పగా, ఎంత గర్వంగా ఉంటే మటుకు ఏం లాభం? చివరికి ఏం లేకుండా చేసుకున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం తృప్తిపరుస్తాడు. అది ఏ స్థితి అయినా, మన ఆకలి ఏదైనా దాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన స్థితి మనకు ఉంటుంది. ఎలీషా ఎరికో పట్టణం ఎంతో రమ్యంగా ఉంటుందండి, చాలా మంచి పట్టణం, అది చాలా గొప్పగా ఉంటుంది అది. కానీ దాని నీళ్ళన్నీ చేదైపోయాయి. ఆ సారం, ఆ నేల సారం లేని నేల అయిపోయింది, ఆ జనులందరూ వెళ్ళి ఇక్కడ నీళ్లు బాగలేవు అని చెప్పి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అంతా మొరపెట్టుకుంటే ఆయన అంటాడు, ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురా. నాకు అనిపిస్తుంది మన జీవితం కొత్తగా చేసి తీసుకెళ్తే, ఉప్పు యేసుక్రీస్తు లోకానికి ఉప్పు అయ్యాడు, మనల్ని ఉప్పులాగా ఉండమన్నాడు. ఆయన ఉప్పులాగా, ఒకవేళ మన క్రీస్తు మన ఉప్పులాగా మనం ఉండాలని ఎందుకు అనుకోవట్లేదు? మన జీవితంలో క్రీస్తే ఉప్పు ఎందుకు అయి ఉండకూడదు? అప్పుడు మనం ఉప్పుగా ఉంటాం. ఆ పాత్రలో మనం ఉంటే తీసుకువెళ్ళి నీటి ఊటల దగ్గర వేయమంటాడు. అప్పుడు నాకు అనిపించింది, నా దగ్గర కొత్త పాత్ర ఉంది ప్రభా, కొత్త పాత్రగానే ఉన్నా, నేనే అంత తక్కువ స్థితిలో ఏం లేను. మనకు అనిపిస్తుంది కదా, నేనే అంత తక్కువ స్థితిలో ఏం లేను, నువ్వు చెప్పాను నాకేం మ్యాచ్ అవ్వట్లా. మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది, నాకు ఆ స్థితిలో నా కొత్త పాత్రలే ఉంది, నా దగ్గర ఉప్పు కూడా ఉంది, అంటే క్రీస్తు కూడా ఉన్నాడు. కానీ నీ దగ్గర చేదైన ఒకటి ఏం లేదా? చేదైన ఒకటి ఏం లేదు. నువ్వు ఆ ఉప్పు తీసుకెళ్ళి చేదైన ఒకటిలో వేయాలి. నువ్వు తెలుసుకోవాలి, నా దగ్గర చేదైన ఒకటి ఉంది, దీన్ని దాంట్లో వేస్తే ఇది బాగుపడుతుంది అని నీకు తెలిస్తే దాన్ని నువ్వు వేర్చుకుని ఆ నీటిని రుచికరంగా మార్చుకోవచ్చు.
నీ దగ్గర చేదైందే తెలియకపోతే, నీకు వ్యాధి ఉందని తెలియకపోతే నువ్వేం మెడిసిన్ వాడతావు? ప్రభువా నా స్థితి ఏంటో నాకు చెప్పు ప్రభువా, నాలో ఉన్న లోపం ఏంటో చెప్పు ప్రభు, నువ్వు చూసినప్పుడు నా ఎదుట అసహ్యమైనది ఏముందో నాకు చెప్పు ప్రభు, అదని నేను మార్చుకుంటా ప్రభు అని అడిగే మాట లేకపోతే ప్రభుకి ఇష్టంగా మనం ఎలా జీవించగలం? ప్రభుకి ఇష్టంగా మనం ఎలా ఉండగలం? ఉండలేం. అలాగే మన జీవితంలో మన కొత్త పాత్రగా తీసుకోవాలి. ఆయన మనకి తన కుమారుణ్ణి అర్పణగా ఆహారంగా మనకి ఇచ్చేసాడు. సమస్తం ఆయన మనకి ఇచ్చేసాడు. మనం ఆయన తీసుకుంటున్నాం, మన జీవితాన్ని తీసుకుంటున్నాం. తీసుకున్న జీవితాన్ని క్రీస్తు రూపంలో మనం మార్చుకునే రీతిగా మనం ఉండాలి. ఆయనకి సాక్షిగా మనకు ఉండాలి. దేవాది దేవుని మహాకృప మనందరికీ తోడై నిలిచును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి, సంఘానికి థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చరణం, ఒక పల్లవి పాడదాము. పాల్ బసవయ్య గారితో కూడా చరణ్ చదువుకున్నాడు బైబిల్ స్కూల్లో. ఇదే మొదటిసారి తన వాక్యం వినడం. అయితే పాస్టమ్మతో ఎప్పుడో పేరు ఇచ్చి, నాకు ఒక ఛాన్స్ లెంట్ సీజన్లో ఉండదా పాస్టమ్మ? ఈ దినము తనకు అనుగ్రహింపబడ్డది. ఒక చరణం, ఒక పల్లవి పాడుకుందాము. ఏ పాట? బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా, అందదయా స్వామి నామదికి అందుల కోబయ, అందదయా స్వామి నామదికి అందులకే భయముందితిని, అందులకే భయముందితిని. బాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. ఎవరు మొదట్లో తీస్తారో చదివి వినిపించండి. నీ మాటలు నాకు దొరకగా, ఈ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి